హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'పుష్ప 2' నిన్నైతే రిలీజ్ అయింది. చాలా మంచి టాక్ అయితే వచ్చేసిందనమాట. మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ డే కలెక్షన్స్ అన్నమాట. రికార్డ్ పెట్టిందా లేదా కూడా తెలుసుకుందాం, ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్. తెలుగు స్టేట్ విషయానికి వస్తే మనకైతే నైజాం అయితే 25.60 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ అండ్ టార్గెట్ అయితే 100 కోట్ల దాకా అనమాట. సీడెట్లు అయితే 12.48 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ అండ్ టార్గెట్ అయితే 30 కోట్లు. ఉత్తరాంధ్రలో అయితే 7.70 కోట్లనమాట. ఇక్కడ బ్రేక్ అండ్ టార్గెట్ అయితే 23 కోట్లు. ఈస్ట్‌లో అయితే 4.90 కోట్లనమాట. ఇక్కడ బ్రేక్ అండ్ టార్గెట్ అయితే 14.40 కోట్లు. వెస్ట్‌లో అయితే 4.45 కోట్లనమాట. ఇక్కడ బ్రేక్ అండ్ టార్గెట్ అయితే 10.80 కోట్లు. గుంటూరులో అయితే 7.60 కోట్లనమాట. ఇక్కడ బ్రేక్ అండ్ టార్గెట్ అయితే 15.20 కోట్లు. కృష్ణాలో అయితే 5.20 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ అండ్ టార్గెట్ అయితే 12.40 కోట్లు. నెల్లూరులో అయితే 2.48 లక్షల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ అండ్ టార్గెట్ అయితే 7.20 కోట్ల దాకా అయితే షేర్ అయితే రావాలన్నమాట నెల్లూరులో అయితే. ఇక్కడ మనకు హైయర్స్ కూడా ఉన్నాయన్నమాట. 15.27 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందనమాట హైయర్స్ అయితే. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే షేర్ అయితే 70.81 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందనమాట. గ్రాస్ అయితే 97.50 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే వచ్చింది. తెలుగు స్టేట్లో బ్రేక్ అండ్ టార్గెట్ అయితే 215 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా మాకు రావాల్సింది 44 కోట్ల దాకా అయితే షేర్ వస్తే మాకైతే బ్రేక్ అనేది అవుతుంది అనమాట తెలుగు స్టేట్లో. కర్ణాటకలో అయితే 12.05 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ అండ్ టార్గెట్ అయితే 32 కోట్లు అన్నమాట. తమిళనాడులో అయితే 5.90 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ అండ్ టార్గెట్ అయితే 52 కోట్లు అన్నమాట. కేరళలో అయితే 2.85 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ అండ్ టార్గెట్ అయితే 20 కోట్లు. హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మాకైతే షేర్ అయితే 36.40 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బ్రేక్ అండ్ టార్గెట్ అయితే 200 కోట్లు. ఓవర్సీస్లో అయితే మనకైతే 32 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకు బ్రేక్ అండ్ టార్గెట్ అయితే మనకైతే 100 కోట్లు అన్నమాట. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 160 కోట్ల దాకా అయితే షేర్ అయితే వచ్చిందనమాట. గ్రాస్ అయితే 285.55 లక్షల దాకా అయితే గ్రాస్ అయితే వచ్చిందనమాట. వరల్డ్ వైడ్ బ్రేక్ అండ్ టార్గెట్ అయితే 620 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 459.90 కోట్ల దాకా అయితే షేర్ వస్తే మనకైతే బ్రేక్ అనేది అవుతుంది అనమాట వరల్డ్ వైడ్గా 'పుష్ప పార్ట్ 2'. ఇది మరి 'పుష్ప పార్ట్ 2' ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అన్నమాట. మరి మీకు ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయండి డార్లింగ్స్. నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వేరే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.